నువ్వు ఈ జన్మలో డైరెక్టర్ అవ్వగలవురా దరిద్రుడా. ఇందాక ఈడే నన్ను మంచి డైరెక్టర్ అవుతా అన్నాడు, ఇప్పుడు ఈడే తడితే వీడి తలతెక్కలేదువా. వీడి మీద అర్జున్కి ప్రొడ్యూసర్ గారికి చెప్పేయాలి. ప్రొడ్యూసర్ గారు నమస్తే అండి, నన్ను మణికంట, సీఎం రికమెండేషన్. అది ప్రొడ్యూసర్ కాదయ్యా, ప్రొడ్యూసర్. అదేలేండి, ఏదో ఒకటి డబ్బులు దబ్బెట్టుకునేదానికి ఎట్ట పిలిస్తే ఉంది. డబ్బులు దబ్బెట్టుకునేదేంటయ్యా? మరి ఈ బొకడగాడితో సినిమా అయితే డబ్బులు దబ్బెట్టుకోక దెబ్బేసి పోతారా ఏంటి? బొకడగాడు ఎవరయ్యా? అయ్యో బాబోయ్, మీకు ఇది కూడా అర్థం కాలేదేటండి బాబు. ఇంకెవరో మన డైరెక్టర్ గాడు. అసలు ఇడికి సినిమా తీయటం ఏంటి తెలుసండి, నా మాటిని ఈ సినిమా ఉన్న పలం కాపేసి ఒక 100 కోట్లు నా చేతిలో ఎట్టండి. మొన్న ఈ మధ్యన వచ్చినాయి కదా, ఈ పొసప, కేజీఎఫ్, బాహుబలి, ఇటు బాబులాంటి సినిమా వేసి మీకు అప్ చెబుతాను, మీకు నచ్చిన రేట్లు టికెట్లు అమ్మేసుకుందరు. కానీ ఏంటయ్యా, నీ దగ్గర నిజంగానే అంత మంచి కథ ఉందా? కథ ఉందా అని మెల్లిగా అంటారు ఏంటి? ఇట్లాంటి కథలు మన దగ్గర 100లో ఉన్నాయి కదేటి. 100 వద్దు కానీ ఏది మచ్చుకోడు చెప్పు చూద్దాం. సరే అట్టాగానండి. తెరత్తగానే ఇలానో హీరోయిన్ మీద పడిపోయి రేపు చేసేస్తా ఉంటాండి. హీరోయిన్ రక్షించండి, కాపాడండి, ఒరు బాబు నన్ను వదిలేరు బాబు అంటే అనుకుండా మా డాడీ పనిలో మా డాడీ ఉంటాయండి. కాసేపటికి మా డాడీ పర్ఫార్మెన్స్ ఫ్లాట్ అయిపోయిన పాప విలన్తో పాటేసేసుకుంటుందండి. ఏంటి, హీరోయిన్ విలన్తో పాటేసుకుంటుందా? మా డాడీ పంతను పట్టాడిది. మరి నువ్వెన్నైనా చెప్పయ్యా, విలన్ హీరోయిన్ రేప్ చేయటం, హీరోయిన్ విలన్తో పాటేసుకోవటం ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, జనాలు యాక్సెప్ట్ చేయరు. అయ్యో బాబోయ్, మా డ్రామాల్లో హీరో ఎలనో పనోడు అగరు జోగరు బొగరుతో కూడా హీరోయిన్ రేప్ సీన్లు ఉంటాయి. హీరోయిన్ అందరితో పాటలేసేసుకుంటుంది. మరి మా శ్రీకాకుళం జనాలు తెల్లారింది అక్కడ తల తిప్పకుండా, కూకున్సాటి నుంచి కదలకుండా ఎల్లో గోలతో డ్రామాస్ అవుతారు. మీరేటండి ఇవన్నీ వర్కౌట్ అవ్వంటున్నారు? అబ్బే, ఇటైతే కట్టం పొట్టేశ్వరు గారు మీరు. నాన్న మణి, ఏం చేస్తున్నావు నాన్న? ఏట్లేదు గురుగారు, మన దగ్గర మంచి కథ ఉంటేను ఇప్పుడే ప్రొడ్యూసర్ గారికి చెప్పా. బా, మరి ఆ కథ ప్రొడ్యూసర్ గారికి నచ్చిందా? అబ్బే లేదండి, మీకే అనుకున్నా, ఇని కూడా ఎడితే వెళ్దాం, అందుకే మిమ్మల్ని ఎట్టి సినిమా ఎత్తున్నాడు. సర్లే గాని, ఇంతకీ నీ సినిమాలో హీరో ఎవరు నాన్న? హీరో ఎవరంటారేటి? నానే. అబ్బా, మరి విలను? అది కూడా నానే. ఆహా, కనీసం హీరోయిన్ గైనా ఎవరైనా అమ్మాయికి అవకాశం ఇచ్చావా, లేకపోతే అది కూడా నువ్వే? ఊరుకోండి గురుగారు మీరు. మరి నేనంటే ఇప్పుడు ఎట్కరం వెళ్ళకోవడం మీకు. మొన్న మధ్యలో వచ్చిన యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అదేనండి, జయ పాప గుట్లో మాపసు పడేసింది గుంటకన. అందుకే ఆ గుట్టే నా సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసేసా. అబ్బా, గుడ్డలు పొదుపుగా పడిందని హీరోయిన్ గా సెలెక్ట్ చేసావా? గొప్ప సెలక్షన్ రా బాబు నీది. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలరా, పాప మాత్రం సూపర్ ఫిగరు. ఇట్రండి, అందుకే 2 హీరోయిన్తో 4-5 రేప్ సీరియల్ ట్రై చేశా. ఇక సినిమా అంతా జజ్జనకరే నకరే నకరే నకరే. ఆపరా దరిద్రుడు ఆపరా, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? ఏటైనా అనుకుంటా, మరి నా గురించి ఏమనుకుంటున్నావురా? ఏటి అనుకోవట్లే, అయినా మీ గురించి అనుకునేకే ఉండదు బొక్క. పనిలో నుంచి తీసేస్తాను నిన్ను, సీఎంతో చెప్పేస్తాను. అరే ఊరుకో, జోక్ చేశాను నాన్న. ఇప్పుడు సీఎం దాకా ఎందుకు గానీ, పో నువ్వు పోయి పని చేసుకోపో. స్మైల్ రా, స్మైల్ స్మైల్. నాన్న మణి, ఏం చేస్తున్నావు నాన్న? క్రియేటివిటీ అని నాకు తెలుస్తూనే ఉంది. వాళ్ళ మధ్యలో ఫ్యాన్ పెట్టావేంటి? స్పెషల్ ఎఫెక్ట్ బాగుంటుందని. స్పెషల్ ఎఫెక్ట్ అంటే ఏంటో నాకు తెలుసు, ఫ్యాన్ ఎక్కడ పెట్టాలో కూడా తెలుసు. ముంతియా ఫ్యాన్ తీ. నీ దిక్కుమల్లిన ఫోటోషూట్ ఆపేస్తే వెళ్ళి రేప్ సీన్ షూట్ చేద్దాం. అయ్యో బాబాయ్, గురుగారు రేప్ సీనా? ఇట్లాంటి అంటే మనకు చాలా ఇంట్రెస్ట్, రండి చేసేద్దాం. యాక్షన్. నువ్వు ఆకలితో పెట్టాడే పులిని చూస్తుంటావు, ఆవేశంతో పెట్టాడే పులిని చూస్తుంటావు, కానీ నేను 3 సంవత్సరాలు ఉపవాసం తర్వాత ఎట్టాడుతున్నా పులి. చెస్ ఆపరా బాబు, అది చెప్పటం నువ్వు చేయటం బాగానే ఉంది. అయినా కళ్ళలో జీవంలో అంటే డైలాగ్ చెప్పడం ఏంటరా? అయినా రేపు తీసి ఎత్తుంటే ఎట్టుండాలి? కళ్ళలో ఆకలి, ఆశ, ఆరటం కనిపించాలి, నరాల్లో నెత్తురు పొంగాలి, నవ్వునోళ్ళు నాట్యం చేసేయాలి. అయినా రేపు తీసి ఎటువంటి అది ఒక ఆటరా, అది అందరాల్లో కాదు. ఆర్టు మాకు తెలదు, మరి నువ్వు చూపిస్తే చూసి నేర్చుకుంటాం. చూపిస్తాను, నాకేటన్నా భయపెట్టి. ఎంటైర్ శ్రీకాకుళంలో రేప్ సీన్స్ చేయాలంటే మన తర్వాత ఎవడైనాను. డ్రామాలో మనకిచ్చిన బిరుదేటో తెలుసా? రేపుల రారాజు. రేపుల రారాజా? ఇది ఎక్కడ దిక్కుమాల బిరుదురా? సరే చేయి చూద్దాం. యాచన చెప్పండి మీరు, ఇది కూడా తెలదు. యాచన? ఓ యాక్షనా? యాక్షన్. ఇవి గుంటా, నువ్వు ఆకలితో ఆటాడే పులిని చూస్తుంటావు, ఆవేశంతో ఆటాడే పులిని చూస్తుంటావు, కానీ నన్ను 3 సంవత్సరాలు ఉపవాసం తర్వాత ఆటాడుతున్న పులిని
నా దాన్ని నువ్వు తట్టుకోలేవు అనుకుంటా నువ్వే నాకు సమర్పించేసుకో. నువ్వు నన్నేం చేయలేవురా. ఏటే నేనేటి చేయలేనా? ఈ రేపులు రారాజుకే సవాలా? సరే అయితే కాసుకో. కబడ్డీ 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 కబడ్డీ. రే ఆ పిల్లని చంపేసేలా ఉన్నాడు. ఆపండి రా, దరిద్రం ఆపండి రా.